అవినీతిని నువ్వు చేసినటువంటి అక్రమ సంపాదనలు కాపాడుకోవడానికే నువ్వు బీజేపీ పార్టీకి పోయినవని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి ముసుగులో గత మేయర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మేయర్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడంటూ కూడా సిపిఐ పార్టీ ఆరోపిస్తుంది. అయితే దీనికి సంబంధించి భవిష్యత్తులో తాము పోరాటానికి కూడా సిద్ధమవుతున్నామంటూ కూడా సిపిఐ పార్టీకి నాయకులు అయితే తెలుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు సిపిఐ కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అంటే గతంలో ఏదైతే కరీంనగర్ స్మార్ట్ సిటీ హోదా వచ్చిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా కూడా సునీల్ రావు అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం వేల అక్రమస్తులు వేల కోట్లు కూడా కూడబెట్టారంటూ కూడా మీ పార్టీ గతంలో ఏదైతే ధర్నాకు వచ్చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఆయనపై మీరు అవినీతికి సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు కదా, ఎలాంటి అవినీతి జరిగిందని మీరు భావిస్తున్నారు? గత మేయర్ సునీల్ రావు గత 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ వచ్చి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. అయితే గత 10 ఏళ్లలో అనేక రకాలుగా స్మార్ట్ సిటీ నిధులు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను ఇక్కడ ఉన్నటువంటి మేయరు వాటిని వినియోగించడంలో పూర్తిగా దుర్వినియోగం చేశాడు. ఆ దుర్వినియోగం వల్ల ఈరోజు కరీంనగర్ రోడ్లే కావచ్చు, జంక్షన్లే కావచ్చు, పార్కులే కావచ్చు, లేకపోతే ఆయకట్టలే కావచ్చు, మన తీగల మందిరం కావచ్చు, ఈ రకంగా చూసుకుంటూ పోతే ఎన్నో రకాల విధ్వంసం చేసి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకి కాంట్రాక్టర్లు ఇప్పించుకొని కాంట్రాక్టర్ పనులు చేయించుకొని ఈరోజు పూర్తిగా నాణ్యత లోపించినటువంటి పనులు చేశాడు. ఆ నాణ్యత లోపించడం వల్ల ఈ నగరం మొత్తం పూర్తిగా ఒక వర్షం వస్తేనే కొట్టుకపోయి అంటే నీళ్లు ఎక్కడి అక్కడ ఆగేటువంటి దుస్థితి నెలకొంది. అంటే నాణ్యత లోపం. అదేవిధంగా స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ దగ్గర కూడా అనేక రకాలుగా అవినీతికి పాల్పడి ఈరోజు కోట్ల రూపాయలు తను లబ్ధి పొందాడు. ఈ రోజు కోట్ల రూపాయలు లబ్ధి పొందిండని చెప్పి మేము ఆరోపణ చేస్తూ ఉంటే నేనేమీ చేయలేదు, మొత్తము నాదేమీ లేదు, నాకు సంబంధమే లేదని చెప్పి మొన్న కలెక్టర్ గారికి ఏదో ధర్నా చేస్తే వారు రిప్రజెంటేషన్ చేసిరని చెప్తా ఉన్నారు. కానీ వారు నిజాయితీ పరులు అయితే వెంటనే మేము చేసేటువంటి పోరాటానికి మీరు పాల్గొనండి. ఎందుకంటే మేము డైరెక్ట్ చెప్తున్నాం, మీరు అవినీతి ఆరోపణలు చేశారు, మీరు ఆర్థికంగా మీరు ఉండేటువంటి డబ్బు కన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు ఏసీబీ అధికారులకు మేము ఫిర్యాదు చేస్తామని చెప్పాం. అక్రమాస్తులు కూడబెట్టారని చెప్పాం. మీరు కార్పొరేటర్గా కౌన్సిలర్గా 4 సంవత్సరాలు పనిచేశారు. 4 టర్ములు పనిచేసినటువంటి మీరు కౌన్సిలర్గా ఉన్న సమయంలో మీకు ఎన్నికల అఫిడవిట్లో పెట్టినటువంటి ఆస్తులన్నీ ఇప్పుడు మీరు మేయర్గా దిగిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న ఆస్తులన్నీ అంటే మీరు ఎట్లా పడితే అట్లా అక్రమంగా ఆర్థికంగా దోచుకొని ఈరోజు వెంచర్ల పేరిట ఇండ్ల పర్మిషన్ల పేరిట అనేక రకాలుగా దోపిడీకి పాల్పడ్డారు. ఈ దోపిడీ పాల్పడి ఇండ్లు నిర్మించుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కాకుండా ఇతర దేశాల్లో కూడా మీరు ఇల్లు నిర్మించుకున్నా కానీ ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా విభజించారు. ఇప్పుడు మీరు మేము ఉన్నప్పుడు నేను చేయలేదు, నాతో తప్పు చేయించారని చెప్తారు. అంటే మీరు ఒక మేయర్గా ఉండి మీ యొక్క నగరపాలక సంస్థలో అవినీతి జరుగుతుంటే మీరు కళ్ళుండి కబోదిలా ఎందుకు చూశారు? మీరు నిజాయితీ పరులైతే ఆ రోజే ఎందుకు విమర్శించలేదు? ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్లో 10 ఏళ్ళ నుండి మళ్ళీ బీజేపీలోకి పోయి మొత్తం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అవినీతి జరిగింది, నేను సక్కనోని అసలు నాతో చేయించిరని చెప్పి చెప్పడం అవాస్తవం. అది సరైన విధానం కాదు. ఎందుకంటే నువ్వు ఒక మేయర్గా ఉండి నువ్వు ప్రతి అధికారిని ప్రతి ఈ కాంట్రాక్టర్ నిలదీయాల్సినటువంటి వ్యక్తివి, నువ్వే వాళ్ళకు అమ్ముడు పోయి ఈరోజు పూర్తిగా అవినీతికి పాల్పడ్డావు. దీని మీద వెంటనే విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇంత అవినీతి జరుగుతున్నా కానీ పట్టించుకోకపోవడం ఏమిటని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క సునీల్ రావు అవినీతి అక్రమాలపై ఏసీబీ అధికారులతోటి దాడులు చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చేస్తాం. ఎందుకంటే సునీల్ రావు గతంలో అనేక రకాల పార్టీలు మారి ఈ రకంగా ప్రజలను తప్పుదారి పట్టించడం అనేది సరైనది కాదు. నువ్వు నిజాయితీ పనులు అయితే వెంటనే రేపు శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంది, అవినీతి ఏందో చెప్పాలి. లేకుంటే మాత్రం ప్రజలలో నీ మీద విశ్వాసం కోల్పోతారు, నువ్వు రాజకీయాలలో ఉండలేవని చెప్పి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తుల పట్ల కూడా ప్రజలు కూడా, ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి ఏదో అడావిడి చేసి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈ రోజు ఓట్లు దండుకొని ఈ సర్వనాశనం నగరాన్ని చేస్తా ఉన్నారు. ప్రతి దాంట్లో దోపిడీ జరిగింది. ఈ రోజు ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ బైపాస్ రోడ్లో ఒక మోరీ నిర్మాణం చేశారు. మొత్తం పగులు వచ్చి ఆ రోడ్డు దాదాపు సగానికి పైగా విధ్వంసం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే మనం కింద ఫుట్పాత్ సెంటర్లు ఏర్పేస్తా ఉన్నాయి, లేచేస్తున్నాయి. కాబట్టి దాని మీద కూడా విచారణ జరపాలి. అదేవిధంగా జంక్షన్లలో కూడా కోట్ల రూపాయల అవినీతి జరిగింది, పార్కుల నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. కాబట్టి వీటన్నిటిపై విచారణ జరిపి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.
మీరు ఆరోపిస్తున్నట్టుగా కూడా విదేశాలలో అక్రమాస్తులు కూడగట్టాడంటూ కూడా మీరు ఆరోపిస్తున్నారు. అయితే దీని అంశంకి సంబంధించి విదేశాల్లో గృహప్రవేశానికి సంబంధించి నెల రోజుల పాటు ఆయన సెలవుపై వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్కి ఛార్జ్ అప్పచెప్పాల్సి ఉండగా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలంతా కూడా ఈ అంశంకి సంబంధించి లేవనెత్తిన నేపథ్యంలో సెలవును రద్దు చేసుకుని హుటాహుటిన మళ్ళీ జిల్లాకు రావడము, దానికి సంబంధించి అంటే తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ డిప్యూటీ మేయర్ కూడా ఆరోపించిన పరిస్థితి. అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు? అయితే గతంలో కూడా ఈ మేయర్ అమెరికా పర్యటనకు అయినప్పుడు తను పర్యటనకు ఒక నెల రోజులు అంటే మినిమం వారం దాటిపోతే ఎన్నికల నిబంధనావళి ప్రకారం వారు డిప్యూటీ మేయర్కు ఛార్జ్ ఇచ్చి పోవాలి. అంటే తను వారం ఇట్లా పొడిగించుకుంటూ పోయి తన యొక్క పరిధిని కూడా పొడిగించుకుపోయి ఈరోజు డిప్యూటీ మేయర్కి ఇస్తే నాకేమన్నా ప్రమాదం జరుగుతుందని చెప్పి అప్పుడే భయాందోళనకు గురై, పదవి ఉన్నప్పుడే భయాందోళనకు గురై ఆ రోజు ఇవ్వకుండా తను పోవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ కూడా ఈయన ఇట్లా ఈ రకంగా చేస్తాడు, అవినీతి చేస్తాడని చెప్పి అదే పార్టీలో ఉన్న టైంలో కూడా ఆయన స్పందించిన దానికి తీరు వివరించిన కూడా ఇవ్వలేకపోయిండు. అంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆయనతోటి ఉన్నటువంటి మేయర్ డిప్యూటీ మేయర్లకే ఆ రోజు ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇద్దరు వాగ్వాదానికి చోటు చేసుకున్నాయి. అది ప్రజలంతా గమనించారు. దాని మీద మేము కూడా అప్పుడు స్పందించినాం. మేయర్ గారు దీని మీద వివరణ ఇవ్వాలి, ఇది తప్పు, సరైన పద్ధతి కాదని చెప్తే కూడా తను సైలెంట్ గా ఉండి అక్కడే అమెరికాలో ఉండి ఆ కార్యక్రమం చేసుకున్నాడు తప్ప ఇక్కడ తను ఛార్జ్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. అంటే ఒక పదవి మీద ఆయనకు ఎంత వ్యామోహం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ప్రజల పట్ల పదవి మీద అవినీతికి సంబంధించి ఏం బయటపడుతుంది అనేటువంటి భయంతో ఆయన ఈ రకంగా చేసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంటే మొత్తంగా విదేశాలలో అక్రమాస్తులు కూడగట్టడమే కాకుండా భారీ ఎత్తున కూడా వందల కోట్ల రూపాయలు కూడా అక్రమాలకు తెరలేపాడు మాజీ మేయర్ సునీల్ రావు అంటూ కూడా సిపిఐ పార్టీ నేతలైతే ఆరోపిస్తున్నారు. మనతో పాటు మరో నేత ఉన్నారు, వారితో మాట్లాడదు. అన్న చెప్పండి, అంటే సిపిఐ పార్టీగా అంటే మీరు ఇటీవల కూడా ఒక ధర్నా చేపట్టారు. మాజీ మేయర్ పై ఏసీపీ దాడులు జరపాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, అక్రమాలకు తెరలేపిన మాజీ మేయర్ పై కూడా ఏదైతే మీరు విచారణ చేపట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు కదా, ఏమంటారు? ఒకటే, మేము మున్సిపల్ కార్పొరేషన్ ముందు ధర్నా చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో మేము పేదల పక్షపాతి అని చెప్పుకునేటువంటి గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకటి శ్రీధర్ బాబు, రెండవది పొన్నం ప్రభాకర్. కమ్యూనిస్టు పార్టీగా మేము చేసేటువంటి మహత్తరమైనటువంటి పోరాటంలో భాగంగా వీళ్ళు పేదల పక్షాన పోరాటటువంటి పార్టీ నాయకులు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ మీద తక్షణమే ఎంక్వైరీ కమిటీ ఎందుకు వేయలేదు? ఇవల్ల బీజేపీ మీద కాంగ్రెస్ ఆరోపణ చేస్తూ ఉన్నది, కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ ఉన్నది. ఈ మూడు పార్టీలు ఈ కరీంనగర్ నగరంలో ఈ అభివృద్ధిలో జరిగినటువంటి అవకతవకలలో ఈ మూడు పార్టీల భాగస్వామ్యం ఉన్నది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ప్రధానంగా సునీల్ రావు వీళ్ళంతా దొంగలు పంచుకున్నట్టు, ఊళ్ళు పంచుకున్నట్టు, వాడు పెద్ద దొంగ, వాడు చిన్న దొంగ తప్ప వీళ్ళు ఉన్నటువంటి వ్యవహారంలో మొత్తం దొంగలే. వీళ్ళు అనవసరంగా ఏ పార్టీ ఏ చెట్టు పచ్చగా ఉంటే ఆ గూడి కింద చేరేటువంటి పక్షులు, వీళ్ళు వలస పక్షులు. ఈ పక్షులకి ఏంటంటే అయ్యో ఈ సునీల్ రావు ఏంటి కాంగ్రెస్, ఎంఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్, ఇలాంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ నా అవినీతి అక్రమాలు బయటపడితే నేను జైలుకోకుండా ఉండాలి కాబట్టి బీజేపీ ముసుగు. మీరు ఆరోపిస్తున్నట్టుగా సరిగ్గా ఏదైతే మేయర్ పది ముగిసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి పదవి ముగిసే సమయానికి మళ్ళీ బీజేపీ పార్టీలో జరగదు. దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే అవినీతికి సంబంధించి పదవిని అనుభవించి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీజేపీ పార్టీలోకి పోవడాన్ని ఎట్లా చూడవచ్చు? విదేశాల్లో కట్టుకున్నటువంటి ఇల్లు గృహప్రవేశానికి సంబంధించి ఎవరికి కూడా నువ్వు ఛార్జ్ చేయకుండా పోయిన తర్వాత ఇక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి తరుణంలో ఏం జరిగింది? ఉటావుటిన నువ్వు అమెరికా పర్యటన, ఒకవేళ నువ్వు నెల రోజులు అమెరికాలోనే ఉండాలనుకుంటే డిప్యూటీ మేయర్కు నువ్వు ఛార్జ్ ఇవ్వాలి. ఇవ్వలేదంటే నువ్వు ఎంత దొంగ అనేది అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ నుండి బీజేపీకి వెళ్ళేటువంటి తరుణంలో నువ్వు చేసినటువంటి అవినీతిని, నువ్వు చేసినటువంటి అక్రమ సంపాదనను కాపాడుకోవడానికే నువ్వు బీజేపీ పార్టీకి పోయినావని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం, బలంగా ఆరోపణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇట్టి విషయం పైన వాటిగా ఊరుకునే లేదు. కమ్యూనిస్టు పార్టీగా మేము మున్సిపల్ కార్యాలయం మళ్ళా ముట్టడిస్తాం. ఏసీబీ అధికారులకు మేము రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ చేస్తాం. అలాగే ఈ జిల్లా మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు శ్రీధర్ బాబుకు, పొన్నం ప్రభాకర్కు అందరికి రిప్రజెంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కమ్యూనిస్టులుగా ఈ అవినీతి బయటికి వచ్చేంత వరకు నిరంతరంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.
మొత్తంగా చూసుకున్నట్టయితే గతంలో వచ్చిన దండుపాల్యం చిత్రంలో ఏదైతే ఆ దోపిడీని దొంగతనాలకు పాల్పడ్డారో అదే తరహాలో రాజకీయ రంగు పులుముకొని ఇప్పుడు ఇక్కడ కరీంనగర్ జిల్లాలో స్మార్ట్ సిటీ నేపథ్యంలో అవినీతి అక్రమాలకు తెరలేపుతున్నారు. వీరి భరతం పడతామంటూ కూడా ఆ కామ్రేడ్లు చెప్తున్న పరిస్థితి. భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తాము. ఆ ఏసీబీ అధికారులకు కూడా తాము ఫిర్యాదు చేస్తాము. సరైన విచారణ జరిపి దానికి సంబంధించిన చర్యలు తీసుకునేంత వరకు కూడా తమ పోరాటం ఆగదు అంటూ కూడా వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంతో శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.